మంచిని కాచి వంచన నడిచే కలియుగ ధర్మం నాగాస్త్రం ఇది నాగాస్త్రం 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 పూజారి గారు, నేను ప్రమాణం చేసి చెప్తున్నాను, నేను నిజాయితీ పరుణ్ణి. కానీ నాకు అడుగడుగున ఆటంకాలు ఎదురవుతున్నాయి. శత్రువులు పెరుగుతున్నారు. నాకు పదవీ గండం అని, నా బిడ్డకి నాగదోషం అని అనేక రకాల సమస్యలతో సతమతం అయిపోతున్నాను. నేను ఈ తల్లిని నమ్మి వచ్చాను. పూజ చేసి నాకు మనశ్శాంతిని కలిగించండి స్వామి. ఈ తల్లిని నమ్మిన వాళ్ళు సుఖ సంతోషాలతో ఉంటారు. త్వరలోనే మీ సమస్యలన్నీ పరిష్కారమై సుఖపడతారు. నాగేశ్వరీ దేవ్యై నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, ఆసనం సమర్పయామి, హస్తయో అర్ఘ్యం సమర్పయామి, పాదయో పాద్యం సమర్పయామి. నాగేశ్వరీ దేవ్యై నమః. కర్పూర మంగళ నీరాజనం సమర్పయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఓం తచ్చంయోరావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తు. నాగేశ్వరీ దేవ్యై నమః. కర్పూర మంగళ నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నాగేశ్వరీ దేవి ప్రసాద కటాక్ష సిద్ధిరస్మది భవంతో భ్రువంతు. పూజారి గారు, విగ్రహం మట్టితో తయారు చేశారేమిటి? నేను నాకు తెలిసిన వాళ్ళ దగ్గర చందాలు వసూలు చేసి నేను బంగారు విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేస్తాను పూజారి గారు. ఒకప్పుడు బంగారు విగ్రహమే ఉండేది. కొన్ని సంవత్సరాల క్రితం దోపిడీ దొంగలు దోచుకెళ్లటంతో
దీన్ని ప్రతిష్ఠించారు. ఏది ఎవరి ద్వారా జరగాలో అది వారి ద్వారానే జరుగుతుంది. విగ్రహ ప్రతిష్ఠ నీ ద్వారానే జరగాలని ఉంటే తప్పకుండా జరుగుతుంది. మంచిది పూజారి గారు. నాగేశ్వరీ దేవి ప్రసాదం శిరసా గృహామి. వెళ్ళొస్తాను పూజారి గారు. భవతి శతాయుః పురుషస్యేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్ఠతి. స్వామి, ఎందుకు స్వామి పచ్చి గంగైనా ముట్టకుండా ధ్యానంలో ఉండిపోయారు? నేను ఎన్నో ఏళ్లుగా జరుగుతుందని ఎదురు చూస్తున్న సంఘటన నిన్న జరిగుండాల్సింది, కానీ జరగలేదు. అందుకే ఈ దీక్ష. దేని గురించి స్వామి మీరు చెప్పేది? కొన్ని ఏళ్ల క్రితం దోపిడి దొంగల దోపిడీకి గురైన నాగేశ్వరి విగ్రహం మళ్ళీ ఈ ఆలయానికి చేరుకుంటుందని, ఆ సమయం ఆసన్నమైందని నాకు తెలుసు. కానీ ఆ విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠింపజేసే ప్రాణికి ఇంకా ప్రేరణ అందలేదు. నిన్నటితో ఆ ప్రాణికి 21 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఆ తల్లి ఆ ప్రాణికి విగ్రహ విషయంగా ప్రేరణ కలిగించే సమయం నిన్ననే అని భావించాను. కానీ ఎటువంటి స్పందన లేదు. నా ఆశ నిరాశ అయిపోయింది. మన దైవం నాగేశ్వరీదేవి ఎందుకు ఈ విషయంలో ఇంకా అశ్రద్ధ చేస్తుందో నాకు అర్థం కావడం లేదు. ఆ విగ్రహాన్ని మళ్ళీ ఈ ఆలయంలో ప్రతిష్ఠించేంత వరకు నేనిలాగే ఉపవాసం ఉంటాను. స్వామి, ఆ మనిషి ఆచూకీ తెలపండి. నేను ఇక్కడికి పిలిపించే ఏర్పాట్లు చేస్తాను. లేదు పూజారి, ఆ ప్రాణి ఆచూకీ నాకు కూడా తెలియదు. ఆ తల్లి నాగేశ్వరీదేవికి తప్ప. అక్క, అనవసరమైన ఆలోచనలతో సతమతమవకు. రా, వచ్చి పడుకో. రా అక్క. అక్క, పడుకో.
నాగేశ్వరి 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 రా నాగేశ్వరి రా నాగేశ్వరి రా నాగేశ్వరి రా నాగేశ్వరి నన్ను జలములోంచి బయటికి తీసి నా గృహానికి చేర్చు. నన్ను సర్పవనానికి తీసుకెళ్ళు. నన్ను బయటికి తీ నాగేశ్వరి. ఆలస్యం చేయకు. త్వరగా నన్ను నా గృహానికి చేర్చు. తీ నాగేశ్వరి. నాగేశ్వరి అమ్మా నాగేశ్వరి నాగేశ్వరి ఏమ్మా నాగేశ్వరి ఏమైందమ్మా? నాగేశ్వరి నాగేశ్వరి ఏమైందమ్మా? ఎందుకు అలా అరిచావు? పాముని చూశాను. పామా? ఎక్కడ చూసావమ్మా? అటు వెళ్ళొద్దు, అక్కడ పాము ఉంది నాన్న. పాము ఎక్కడుందమ్మా? పాము అంటే పాము కాదు నాన్న, విగ్రహం, నాగేశ్వరి విగ్రహం. ఆ విగ్రహం నాతో మాట్లాడింది నాన్న. విగ్రహం మాట్లాడమేంటమ్మా? అసలు అర్ధరాత్రి పూట ఇక్కడికి ఎందుకు వచ్చావు? నేను రాలేదమ్మా, అదే నన్ను పిలిచింది. అవునమ్మా, నేను నిద్రపోతూ ఉంటే నన్నెవరో పిలిచినట్టు అనిపించింది. ఉలిక్కి పడి లేచాను. నన్ను పిలుస్తున్న ఆ గొంతు విని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత
నాకే మాటలు వినిపించలేదు. అకస్మాత్తుగా ఈ తొట్టిలోంచి శబ్దం వినిపిస్తే ఇటొచ్చి చూశాను. అంతే, ఆ తొట్టిలోంచి విగ్రహం కనిపించి నాతో మాట్లాడిందమ్మా. నాగేశ్వరి, ఏంటమ్మా నువ్వు అనేది? అందులో నీళ్ళు తప్ప మరేమీ లేదు. లేదు నాన్న, నేను చూశాను, ఇక్కడే చూశాను నాన్న. అక్క, ఇప్పుడు నీ డౌట్ ఏంటి? ఇందులో విగ్రహం ఉందంటావు, అంతేనా? అవును. ఒక్క నిమిషం మైత్రి, దాని దగ్గరికి వెళ్ళొద్దు. నిమిషం అక్క, ఉండు. మైత్రి, ఏంటమ్మా నువ్వు కూడా? డాడీ ప్లీజ్ వెయిట్ డాడీ. మైత్రి చూస్తుంది కదా, ఊరుకోమ్మా. అక్క చూడు, బాగా చూడక్క, ఇందులో విగ్రహం ఎక్కడుంది? ఏం లేదుగా. నువ్వు నిద్రలో ఏదో కలగనుంటావు. చూడు చూడక్క, బాగా చూడు. ఇప్పుడు అందులో నీళ్ళు తగ్గాయిగా. నువ్వు చెప్పిన విగ్రహం ఏమైనా ఉందా? అది కాదు మైత్రి, ఇందాక విగ్రహం. అమ్మా నాగేశ్వరి, నిద్రలో నువ్వు ఇలా నడిచొచ్చి భయపడినట్టున్నావు. మైత్రి, నువ్వు అక్కని తీసుకెళ్లి పూజ గదిలోని విభూది తన నుదుటిని పెట్టు. అలాగే అమ్మా. అమ్మా, వెళ్ళమ్మా, వెళ్ళి ప్రశాంతంగా పడుకో. వెళ్ళు. రా. వెళ్ళమ్మా. వెళ్ళమ్మా. రా అక్క. మైత్రి, తీసుకెళ్ళు. రా. రా అక్క. దేవకి, అమ్మ ఏదో పావును చూశానంటుంది. ఎందుకైనా మంచిది మనం నాగేశ్వరిని తీసుకొని సర్పవనంలోని నాగేశ్వరి ఆలయానికి తీసుకెళ్లి పూజలు జరిపిస్తే మంచిది అనిపిస్తుంది. అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. ఏంటండి మీరు కూడా అలా బెంబేలు పడిపోతారు? నిన్న సిద్ధాంతి గారు వచ్చి అమ్మాయికి ఎలాంటి దోషం లేదు, జాతకం బ్రహ్మాండంగా ఉంది, మరో 2 నెలలలోపు ఓ మంచి కుర్రాన్ని చూసి పెళ్లి చేయమని చెప్పారు కదా. మీరు అబ్బాయిని వెతికే పనిలో ఉండండి. మరి అమ్మాయి తొట్టిలో నాగేశ్వరి విగ్రహాన్ని చూశానంటుంది. సిద్ధాంతి దోషం లేదంటున్నాడు. అసలు నాకేం అర్థం కావడం లేదు. నాకంతా అర్థమైంది. నాగేశ్వరిని చూడ్డానికి వచ్చిన అబ్బాయి నీటి తొట్టులో పడి చనిపోయాడు కదా, అదే ఆలోచిస్తూ పడుకుని నిద్రపోయి ఉంటుంది. నిద్రలో ఏదో పీడకలకని ఇక్కడికొచ్చి భయపడి ఉంటుంది. అంతా అదే సర్దుకుంటుంది. మీరెళ్ళి ప్రశాంతంగా పడుకోండి. అవునవును, నిజమే ఉంటుంది. లేకపోతే నా పిచ్చి తల్లికి ఇలాంటి కళ్ళు ఎందుకు వస్తాయి? సరే సరే, రండి లోపలికి వెళ్దాం. మీరు వెళ్ళండి, నీళ్లు పట్టేసి వస్తాను. అవన్నీ పనులు చూసుకుంటారు కానీ రండి. అమ్ముంది కదా, మీరు వెళ్ళండి. దేవకి, ఏమిటా ఇదంతా? అదే ఆలోచిస్తున్నాను. ఇది పాము కనిపించిందంటే కూడా నేను పెద్దగా పట్టించుకునేదాన్ని కాను. నాగేశ్వరి విగ్రహం కనిపించిందంటుంది. ఎందుకైనా మంచిది, నువ్వు నాగేశ్వరి మీద ఒక కన్నేసుంచు. ప్రతిరోజు రాత్రి దీని గది బయట కాపలా కాస్తుండు. సరే, రాబెడదాం. మంచి ఎక్కువగా ఉంది, నువ్వు వెళ్ళు. నువ్వు మాత్రం ఇక్కడ ఏం చేస్తావు? నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళమ్మా. సరే.